ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడిపి మూవీస్ ఇన్ఫో. ఈరోజు నేనైతే మరొక ఇంట్రెస్టింగ్ సినీ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి మాకెంతో బూస్టప్పింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ది ప్యారడైజ్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నాని గారు ఇంకా శ్రీకాంత్ వదేలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ది ప్యారడైజ్. అయితే ఈ చిత్రంలో డ్రాగన్ మూవీ హీరోయిన్ అయితే కయాదు లోహర్ గారు నటిస్తున్నట్లయితే సినీ వర్గాలు అయితే పేర్కొన్నాయి. ఈ విషయంపై మూవీ టీం నుంచి ఇంకా స్పందన అయితే రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన డ్రాగన్ మూవీలో కయాదు గారి పేరైతే మారుమోగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి. అయితే ఈ మూవీ షూటింగ్ అయితే అతి త్వరలో అయితే ప్రారంభం కానుందని అయితే సమాచారం అయితే వచ్చింది. ఈ మూవీలో మన న్యాచురల్ స్టార్ నాని గారు అయితే కొత్త రకం లుక్లో అయితే కనిపిస్తున్నారు. అటువంటి లుక్లో మనమైతే ఎప్పుడు కూడా నాని గారిని అయితే చూడలేదు. అయితే ఈ మూవీలో 18+ ఓట్స్ని కూడా యూజ్ చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. మన న్యాచురల్ స్టార్ నాని గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఇంకా ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనే విషయంపై కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ప్రస్తుతానికి ఈ మూవీపై ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ఎటువంటి న్యూ అప్డేట్ వచ్చినా నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ సినీ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి మాకైతే బూస్టప్పింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.